రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్న ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ ప్రాంతంలో ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 5 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు కుంజాపురి హిండోలఖల్ సమీపంలో రాగానే అదుపు తప్పి 70 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. 5 ప్రాణాలు కోల్పోయాగా ఇక అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు సీఎం. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ ప్రాంతంలో ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 5 ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు కుంజాపురి హిండోలఖల్లో సమీపంలోకి రాగానే అదుపు తప్పి 70 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. 5 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం. సూర్యాపేట జిల్లా మునుగాల